సేమియా ఉప్మా తయారు చేయ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టిన తర్వాత కళాయి వేడి అయితే నెయ్యి వేయండి. నెయ్యి వేసిన తర్వాత నెయ్యి వేడి అయితే అందులో సేమియాలు వేయండి. ఇలా సేమియాలు వేసిన తర్వాత కలపండి. కలిపి దోరగా వేయించుకోండి. సేమియాలు దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేయండి. వేసిన తర్వాత కలపండి. కలిపి కొంచెం శనగపప్పు, కరివేపాకు, చిటికెడు పసుపు, అల్లం పేస్టు వేసి కలపండి. కలిపిన తర్వాత 2 గుడ్లు వేయండి. 2 గుడ్లు వేసి కలపండి. ఇలా కలిపిన తర్వాత కారం వేసి కలపండి. చికెన్ మసాలా, గరం మసాలా, ఉప్పు వేసి కలపండి. కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత వాటరు మరిగిన తర్వాత అందులోని సేమియాలు వేయండి. సేమియాలు వేసి ఇలా కలపండి. కలిపి లో సిమ్లో పెట్టండి. లో సిమ్లో పెట్టిన తర్వాత ఇలా దగ్గరకు అయ్యేదాకా ఉడికించండి. ఇప్పుడు ప్లేట్ తీసి చూడండి. ప్లేట్ తీసి చూసిన తర్వాత ఇలా దగ్గరకు అయ్యేదాకా కలపండి. ఇలా దగ్గరకైన సేమియాలని లో సిమ్లోనే ఉంచండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. తీసిన తర్వాత ఇలా మళ్ళీ కొత్తిమీర పైనుంచి కట్ చేసి వేసుకొని ఇలా కలపండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోండి. అంతే, సేమియా ఉప్మా రెడీ. ఈ సేమియా ఉప్మా